ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మయోగానంద కృష్ణమాచార్య గారు. గురుగారు నమస్కారం. జై వీరబ్రహ్మచి. నమస్కారం గురువుగారు. ఈ విశ్వావసునామ సంవత్సరం గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. మరి ఈ గవ్వ ప్రశ్నలను అనుసరించి మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి? శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబసి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. బుధుడు మిథున రాశికి స్వక్షేత్రాధిపతి. మీరన్నట్టు బృహస్పతి యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితుల రీత్యా ఆదాయ వ్యయాలను చూసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతిని మనకు రావాలి. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల మానసికమైనటువంటి ఆందోళనలు అధికమవుతాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. వైవాహిక జీవితం, వివాహ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో అపోహలు, అనుమానాలు ఎక్కువ అవటం, దీనివల్ల కొన్ని ఇబ్బందులు రావటం, కొన్ని ఇబ్బందులకు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని కఠినమైనటువంటి పరీక్షలు ఎదురవుతాయి. సంయమనంతో ముందుకు వెళితే మాత్రమే సానుకూలవంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి. కానీ ధైర్యం, సాహసంతో మాత్రమే వీటిని సాధించగలుగుతాం. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అవకాశాలు మన పక్కనే ఉన్నప్పటికీ కూడా గుర్తించలేకపోవటం వల్ల కాలమే సర్పమై ఫలితాన్ని మింగేసినట్టుగా కొన్ని అవకాశాలని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తతో కూడినటువంటి ప్రయత్నం చేస్తే, వేగవంతంగా అవకాశాలని అందిపుచ్చుకోగలిగితే పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. నామినేటెడ్ పదవులు, రాజకీయ రంగపరమైనటువంటి వాళ్ళకి, ప్రజా సంబంధమైనటువంటి బరువు బాధ్యతలో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు లభించేటువంటి అవకాశం కూడా ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పురోగవృద్ధి బాగుంటుంది. వాహనం, గ్రహ సంబంధమైనటువంటి సౌఖ్యం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నాల్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో పనులు ముందుకు సాగకపోవడం, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల మన మీద అనవసరమైనటువంటి పుకార్లు, షికార్లు చేయటం, మీరు చేయనటువంటి పొరపాటుకి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు, ప్రత్యేకించి సగోత్రికులైన వాళ్ళు, ప్రత్యేకించి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలకు సంబంధించినటువంటి వర్గంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తికి సంబంధించిన స్థితిగతులు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అనవసరమైనటువంటి విరోధకరమైనటువంటి భావనలు వస్తాయి. దీనికి కారణాలు అర్థం కావు. ఏం చెయ్యాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైన అంశాల్లో మిథున రాశి జాతకులు గ్రంథులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య. ఎందుకంటే ఎప్పుడైతే బృహస్పతికి సంబంధించిన దశలు కానీ, దేవగురువు అయినటువంటి బృహస్పతి తనుస్థానమైన లగ్నాన్ని తనుస్థానంగా మనం భావన చేస్తాం. ఏ రాశిలోకైతే లగ్నంలోకి వస్తాడో అది తనుస్థానంగా మనం భావన చేస్తాం. శరీరానికి సంబంధించినటువంటి గ్రంథుల మీద ప్రభావం అధికంగా ఉండేటువంటి అవకాశం. ప్రత్యేకించి ప్యాంక్రియాసిస్, ఒబేసిటీ, మధుమేహం, ఇటువంటి ఆరోగ్యపరమైన అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే వేగవంతంగా వాటికి చికిత్సలు తీసుకోవటం, వైద్యుడి యొక్క పర్యవేక్షణలో ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఓర్పు, సహనాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మీరు మాట్లాడేటువంటి మాటలు కొన్ని సంచలనాలు అవుతూ ఉంటాయి. వాటి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియాలోనో లేదా మీ భావ వ్యక్తీకరణ చేసే ప్రత్యేకమైన సందర్భంలో ప్రభావితం చేసేటువంటి స్థాయిలో మీరు ఉన్నప్పుడు
ఒకటికి 2 సార్లు ఆచిచూచి నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగిన సూచన. ఉమ్, ఈ రాశిలో అనేక మంది రాజకీయ ప్రముఖుల యొక్క జాతకాలన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి నక్షత్రాల్లో ఉంటూ ఉంటాయి. ఈ రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి సానుకూలవంతమైన స్థితిగతులు ఉన్న చెయ్యని పొరపాటుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి రావటం, న్యాయపరమైనటువంటి చిక్కులు, ఎంతో కాలం క్రితం జరిగినటువంటి ఒక సమస్యకి ఇప్పుడు పరిష్కారం ఏమిటని, లేదా ఆ రోజు మీరు ఎందుకు ఇలా ప్రవర్తించారని సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాయపరమైనటువంటి అంశాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడూ కూడా తగవులు పెట్టుకోవటం, మధ్యవర్తిత్వ పంచాయతీలకు వెళ్ళటం, అకారణంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం, చట్టపరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ గర్భవాసాన్ని జనించిన సంతతి వారికి సంబంధించిన అభివృద్ధి బాగుంది, ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమవుతూ ఉంటాయి. మీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలకి పురోగవృద్ధి ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించవలసి వస్తుంది. మీరు చేస్తున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొత్త మార్పులకి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. మీ ఆర్థికపరమైనటువంటి అంశాల కోసం, అధికమైనటువంటి ధనలాభాల కోసం వ్యవస్థల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయటం కానీ, కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టడం కానీ తప్పకుండా చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జాతకంలో ప్రత్యేకించి కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నప్పటికీ కూడా విచక్షణతో కూడినటువంటి నిర్ణయం చేత అవకాశాలని వేగంగా అందిపుచ్చుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ యోగం ఉంది. అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన ప్రయత్నం చేస్తే మంచి ఉత్తీర్ణతను కూడా సాధించేటువంటి అవకాశాలు ఈ రాశి జాతకులకు కనబడుతున్నాయి. గురుగారు, ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి? మిథున రాశి వారి యొక్క జాతకంలో ఈ మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నటువంటి దృష్ట్యా దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్నప్పటికీ అంగారకుడు కుజుడు యొక్క బలం తగ్గటం వల్ల నిర్ణయాలు తీసుకోవటంలో అప్రమత్తంగా లేకపోతే ఇబ్బంది అవుతూ ఉంటుంది. మంగళవారం నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండటం, అంగారక పాశుపతాన్ని జరిపించటం, ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశేషవంతమైనటువంటి పూజాది క్రతువులు సానుకూలవంతమైన ఫలితాలకి కారణమవుతూ ఉంటాయి. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే స్వామివారికి అభిషేక క్రతువులు జరిపించటం, లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడికి కళ్యాణాన్ని చేయించటం అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మంగళవారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంలో ఉండండి. కోడిగుడ్డు, కోడి మాంసం, పన్నీరు, పొట్లకాయ, చున్నుపాలు ఈ 5ంటిని కనుక అంగారకుడి యొక్క వారమైనటువంటి మంగళవారం పూట త్యజించడం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మంగళవారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండటం, అంగారక పాశుపతాన్ని చేయించటం, ప్రత్యేకించి మన్యు సూక్తంతో చక్కగా తేనెను తీసుకుని మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి తేనెతో కనుక మన్యు సూక్తంతో అభిషేకాన్ని చేయించగలిగితే గురుబలం లభిస్తుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తీవ్రమైనటువంటి ఆర్థిక, ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు నివారించడం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాల్లో జీవితం ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కాలభైరవ రక్షను కూడా ధరించడం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడతాయి. భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం,
ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం వీటన్నిటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మిథున రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, పరిహారాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. జై వీరబ్రహ్మ, జై గోవింద బంబ.